ఒక రాజుగారికి అండి ప్రొద్దునే చెయ్యి దిగుతుంది. మంత్రి గారి దగ్గరికి వెళ్ళి చూపిస్తారు, ఇలా రక్తం వస్తుంది అని అంటే మంత్రి అన్నాడు, ఏది జరిగినా మన మంచి కోసమే అని చెప్పారు. రాజుగారికి భలే కోపం వచ్చింది. మంత్రిని జైల్లో పెట్టేసేయమని చెప్పేశారు. ఈయన వేటాడడానికి వెళ్ళారు. కొంతమంది ఆదివాసులు ఈ రాజును పట్టేసుకొని బలిపీఠం పైన బలివ్వడానికి పడుకోబెట్టారన్నమాట. అప్పుడే తెలుస్తుంది ఈయన చెయ్యి కట్టేయింది అని. అయితే ఈయన బలికి యోగ్యం కాదు అని విడిచిపెట్టేస్తారు. రాజుగారు పరిగెత్తుకుంటూ మంత్రి దగ్గరకు వచ్చేస్తారండి. వచ్చేసి చెప్తారు, అయ్యా నువ్వు చెప్పింది కరెక్టే, ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. సరే, నాకు ఒక ప్రశ్న ఉంది. నాకు చెయ్యి దిగింది కాబట్టి నేను ఈరోజు బ్రతికిపోయా, కానీ నిన్ను జైల్లో వేయటం ఎందుకు మంచి జరిగింది అని అంటే, అయ్యా నువ్వు నన్ను జైల్లో వెళ్ళకపోతే నేను నీతో పాటు వచ్చేవాడిని, నిన్ను వదిలేసి నన్ను బలించేవారు అని చెప్పారనమాట మంత్రి. నిజంగా అండి, మనకి కొద్దిగా కష్టం అని ఎప్పుడైనా అనిపించినా సరే భగవంతుడు మాత్రం ఆ కష్టం ద్వారా మనకి ఇంకో పెద్ద కష్టాన్ని మన దగ్గర నుంచి దూరం పంపిస్తున్నారు. ఈ నమ్మకం ఉంచండి. హరే కృష్ణ.